బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అనంతపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. దాదాపు 5 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 10వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు చివరి రోజు అత్యద్భుతమైన ఘట్టం. సంవత్సరానికి ఒక్కసారి వీక్షించే అవకాశం వసంత పంచమి సందర్భంగా భక్తులందరూ ఇప్పటిదాకా దాదాపుగా 8 నుంచి 10,000 మంది భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటల దాకా దర్శనాలు కొనసాగుతాయి. 4 గంటల అనంతరం స్వామివారి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం మరియు మహామంగళాలతో పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. భక్తులకు అన్ని విధాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది భక్తులు వచ్చిన ఇక్కడ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల ద్వారా ఈరోజు భక్తులు అధికంగా పాల్గొన్నారు. వారికి చలో పంపిణీ కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఈ క్యూరియన్స్ కానివ్వండి అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిదాకా దర్శించుకున్నారు. ఇంకా 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. కావున భక్తులందరూ అమ్మవారి స్వామివారి దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటాం. నమస్కారం. మేము భక్తులైన కలశాలను స్వాగతం అనుకుంటాము. ఈ రోజు మాత్రం అమ్మవారి రూప దర్శనం ఉంటుంది. చూసి నిచ్చలేము. ప్రతి సంవత్సరం తిరుగుతామని ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేసిన దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. మా చాలా స్పందన వచ్చింది. చాలా బాగా ఉంటున్నారు. అందరూ భక్తులు ఉంటున్నారు. కలశాలు పూజ చేసుకొని ఇంత దూరం నుంచి అమ్మవారిని దగ్గర హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు యోగిలో వస్తున్నారు. చాలా చాలా అమ్మవారి మీద చూస్తున్నారు. ఏదైనా అభిప్రాయం జాతర అంటారు. హైదరాబాద్ నుంచి చేసేటప్పుడు వస్తున్నారు. ఆంధ్ర నుంచి చేసేటప్పుడు వస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి ఇల్లు చచ్చుతూనే ఉంటారు. వాళ్ళు ఉపవాసం చూస్తున్నారు. కొంతమంది అమ్మవారి పైకి వస్తున్నారు. ఆ విషయాలు చూస్తే అన్నమైన భక్తి వసంత పంచమి ఉత్సవం వచ్చిందంటే అలంపురంలో పండుగ వాతావరణం. వేలాదిగా తరలివచ్చినటువంటి భక్తులతో కిటకిటలాడుతూ వసంత పంచమి రోజున నిజరూప దర్శనాన్ని అమ్మవారి నిజరూప దర్శనాన్ని దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కర్ణాటక మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు రావడం అనేది చాలా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది. చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఏటికేడు రకమైనటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి శక్తిరూపాలైనటువంటి వాటితో కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులు కలశాన్ని తలపై ధరించి అమ్మవారి నిజరూప దర్శనాన్ని అభిషేకించడానికి ఇక్కడ తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక్కసారిగా అమ్మవారిని దర్శించామంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నటువంటి భక్తుల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం అలంపుర క్షేత్రంలో పొడవైనటువంటి జోగులాంబ అమ్మవారిని వసంత పంచమి రోజున దర్శించుకోవడం అందరికీ భక్తులందరికీ తమ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయనేది ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే అమ్మవారి కృప పాత్రలు అవుతారని, స్వామివారి కృప పాత్రలు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 85వ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా అనంతపురం క్షేత్రంలో
ఏకోనవింశతి అంటే 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మాఘశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యాయి. ఈ రోజు మాఘశుద్ధ పంచమి వసంత పంచమి శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి సహస్రాభిషేకం ఉంటుంది. అమ్మవారికి సహస్రాభిషేకం జరుగుతుంది. ప్రాతకాలంలో ఆవాహిత హోమాలతో పాటు పూర్ణాహుతి పూర్తయిందండి. పూర్ణాహుతి ఉపవాసం చేసి అమ్మవారికి ఘటాభిషేకం ప్రారంభమైంది. అభిషేకం చేస్తున్నాము. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారికి సహస్రాభిషేకంతో పాటు విశేషంగా నిజరూప దర్శనం ఉంటుంది. ఇది ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఈ సహస్రాభిషేకానంతరం అమ్మవారికి శాంతి కళ్యాణం ఉంటుంది. శాంతి కళ్యాణంతో ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణంతో ఈ యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అమ్మవారికి ఎప్పుడు కూడా అభిషేకం అనేది కేవలం ఆలయ సేవ కింద గుప్తంగా చేయబడుతుంది. భక్తులకి ఎవరికి కూడా దర్శనం చేసుకునే సౌలభ్యం ఉండదు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే భక్తులు తమ గోపురామానాన్ని అక్కడ తీసుకుని స్వయంగా బాలబ్రహ్మేశ్వర స్వామితో అమ్మవారికి బలివేదంతో కూడిన ఆ స్థానంలో స్వయంగా భక్తులు అభిషేకం చేసుకోవడానికి ఉత్సవాలు అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భాలయంలో అమ్మవారి యొక్క నిజరూప దర్శనంతో కూడా అభిషేకం ఉంటుంది. ఇంకా సంవత్సరంలో ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి నిజరూప దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.